పిట్రగుంటలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఆయన పాదాల చెంత ఉన్న పురాతనమైన కోనేరు పనులు చకచకగా పనులు జరుగుతున్నాయి. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సుమారు 2.5 కోట్ల రూపాయలతో ఆయన సొంత నిధులతో ఈ పనులు మొత్తం పూర్తి చేయడం జరుగుతుంది. 1.5 ఎకరాల్లో మొత్తము కోనేరు పనులు జరుగుతున్నాయి. చీమకుర్తి అదేవిధంగా చిత్తూరు నరసరావుపేట ప్రాంతాల నుంచి ప్రత్యేకమైన ఈ బండరాళ్లను తెచ్చి కోనేరు పనులు జరుగుతున్నాయి. కోనేరు మధ్యలో కూడా ప్రత్యేక మండపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నెల 30వ తేదీ చివరికల్లా ఈ పనులు మొత్తం పూర్తి అయ్యి ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మామూలుగా వేడుకల్లో ఈ కార్యక్రమాన్ని కూడా ఈ పనులు కూడా పూర్తి అవుతాయని కూడా ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులు మొత్తం కోనేరులో స్నానం చేసే విధంగా ఏర్పాట్లు కూడా ఈపాటికే పూర్తి అవుతున్నాయి. ప్రత్యేక ఇంజనీర్ విభాగం వచ్చి ఈ కోనేరులో సోమేశ్వర జలాశయం నుంచి నీరు వచ్చి తటస్థముగా ఉండి పాత నీరు మొత్తం బయటికి వెళ్లే విధంగా కూడా ప్రత్యేక నిపుణుల చేత కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ కోనేరు అంటే రాష్ట్రంలో పలు చోట్ల కోనేరులకు నీరు ఏ విధంగా బయటికి వెళ్తుంది, ఏ విధంగా నీరు కోనేరులోకి వస్తే అన్ని పరిశీలించిన తర్వాతే ఇక్కడ ప్రత్యేక నిపుణుల చేత కూడా ఈ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే సుమారు 2.5 పైచిలకు కోట్ల రూపాయలతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ పనులు చేపడుతుండడము జిల్లా ప్రజలు మొత్తం హర్షం వ్యక్తపరుస్తున్నారు.